పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే గనక, యెహోవా వాక్కు అబ్రాహాముకు ప్రత్యక్షమై, అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అంటే సర్వశక్తి గల దేవుడను అంటే ఎల్షదాయిగా అండి మనకి హిబ్రూలో ఆ పదం ఏం చేయబడిందంటే వాడబడింది. ఎల్షదాయి అంటే సర్వశక్తి గల దేవుడు అని. అంటే ఈ లోకంలో నీకేది కావాలో, నీకేది అవసరమైనదో, నీకు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనను ఏమైతే అడుగుతున్నావో ఆ సమస్తమును చేయగలిగినటువంటి సామర్థ్యత ఈ సర్వశక్తి గల దేవుడు అనేటువంటి పదములో ఏమైందంటే ఇమిడి ఉన్నది. కాబట్టి ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుని దగ్గరికి నీవు వచ్చి దేవుడిచ్చేటువంటి ఆ సర్వశక్తి యొక్క గొప్పతనాన్ని అనుభవించే ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో నీకు తెలియకుండానే ఆయన గొప్పతనాన్ని అనుభవించి ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా నువ్వు జీవించగలుగుతావు. ఆమేన్.